సో హై గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి డేటా అనటేషన్స్ ఇన్ ఎంబీసీ. సో డేటా అనటేషన్స్ ఇన్ ఎంబీసీ. సో ఏంటంటే సింపుల్ గా కావాలంటే మీకు ఒక డెఫినేషన్ చూపిస్తాను. సో అది అర్థం కాకపోయినా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో data annotations are nothing but certain validations that we put in our models to validate the input from the users. ASP.NET MVC provides a unique feature in which we can validate the models using the data annotation attribute. So import the following following namespace to use data annotations in the application. So system.component model.annotations యూస్ చేసి మనము ఈ నేమ్ స్పేస్ లో ఈ డేటా అనటేషన్స్ అన్ని ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్డ్, డేటా టైప్, రేంజ్, ఇవన్నీ డేటా వాలిడేషన్స్ అన్నమాట. సో మీకు ఇది అర్థం కాకపోయినా డోంట్ వరీ. సో ఏంటంటే డేటా అనటేషన్స్ ఏంటంటే, సో మనం సింపుల్ గా ఒక అప్లికేషన్ తీసుకొని మనం jQuery వాలిడేషన్స్ పెడతాం కదా. యూజర్ నేమ్ కరెక్ట్ గా ఉందా, ఏజ్ కరెక్ట్ గా ఇచ్చాడా, ఈమెయిల్ ఫార్మాట్ కరెక్ట్ గా ఉందా, పాస్వర్డ్ కంపేర్ పాస్వర్డ్ మ్యాచింగ్ అవుతుందా లేదా, అవన్నీ మనము జావా స్క్రిప్ట్ jQuery యూస్ చేసి చేస్తాం. సో ఇక్కడ ఎంబీసీలో వచ్చేసి డేటా అనటేషన్స్ యూస్ చేసి మన ఎంబీసీ వాళ్ళు, .NET వాళ్ళు ఇట్లా డేటా అనటేషన్స్ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేసి, ఈ కాన్సెప్ట్ యూస్ చేసి కూడా మనము క్లయింట్ సైడ్ వాలిడేషన్స్ చేయొచ్చు. క్లయింట్ సైడ్ వాలిడేషన్స్ మనం ప్రీవియస్ ఎలా చూస్తాం, జావా స్క్రిప్ట్ jQuery యూస్ చేస్తాం. కానీ డేటా అనటేషన్స్ యూస్ చేసి కూడా మనము క్లయింట్ సైడ్ వాలిడేషన్స్ యూస్ చేయొచ్చు. సో ఆ డేటా అనటేషన్స్ ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే మనము క్లయింట్ సైడ్ వాలిడేషన్స్ చేయడానికి, మనం ఇచ్చిన ఇన్పుట్స్ ని వాలిడేట్ చేయడానికి మనము డేటా అనటేషన్స్ యూస్ చేస్తాం. సో ఇది ఇంకా బాగా ఐడియా రావాలంటే మనం స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. అప్లికేషన్ తీసుకొని క్రియేట్ చేసి డేటా అనటేషన్స్ ఏంటనేది కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే సో మీకు మోర్ క్లారిటీ వస్తుంది. ఓకే, సో లెట్ మీ ఓపెన్ విజువల్ స్టూడియో. సో ఇక్కడ చూడండి, డేటా అనటేషన్స్ అన్ని ఇవన్నీ డేటా అనటేషన్స్ అనమాట. సో కొన్ని ఇంపార్టెంట్ వన్ ఇక్కడ నోట్ చేస్తాను. సో రిక్వైర్డ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, రేంజ్, ఈమెయిల్ అడ్రస్ వాలిడేషన్, నేమ్, స్కాఫోల్డ్, డేటా టైప్, స్ట్రింగ్ లెంత్, మ్యాక్స్ లెంత్, మినిమం లెంత్, ఇవన్నీ డేటా అనటేషన్స్ అనమాట. సో దాంట్లో చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని. సో లెట్ మీ క్రియేట్ వన్ ఫ్రెష్ ప్రాజెక్ట్ ఫర్ దిస్. నేను మన ప్రాజెక్ట్ టెంప్లెట్ తీసుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కైండ్ ఆఫ్ టెంప్లెట్ తీసుకుంటున్నాను. వెబ్ అప్లికేషన్ డాట్ ఫ్రేమ్వర్క్. సో నెక్స్ట్, సో డేటా అనటేషన్స్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ ఫోల్డర్ వచ్చేసి లొకేషన్, సో డెస్క్టాప్ లోనే .NET రిలేటబుల్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్. సో నేను ఇక్కడ ఎంబీసీ ప్రాజెక్ట్ తీసుకుంటాను, ఎంబీసీ ప్రాజెక్ట్ తీసుకుంటాను. సో ఓకే, లెట్ మీ క్రియేట్ ఎవ్రీథింగ్ స్క్రాచ్. చూడండి, మనం ఎంబీసీ ప్రాజెక్ట్ తీసుకుందాం. సో కంట్రోలర్స్ చూడండి, ఒక కంట్రోలర్ కూడా లేదు, MT40. సో ఇక్కడ వ్యూస్ లో కూడా ఏం లేవు. సో బై డిఫాల్ట్ గా నేను ఒక కంట్రోల్ యాడ్ చేస్తాను. సో ఏ కంట్రోలర్ యాడ్ చేస్తాం, ఎందుకంటే సో మన బండిల్ కాన్ఫిగ్ ఫైల్లో సో బై డిఫాల్ట్ గా హోమ్ కంట్రోలర్ ఉంటుంది కాబట్టి సో నేను హోమ్ కంట్రోలర్ యాడ్ చేస్తాను. సో రైట్ క్లిక్, కంట్రోలర్ టాబ్, యాడ్ కంట్రోలర్, ఎంటీ కంట్రోలర్ తీసుకోండి. నేమ్ వచ్చేసి బై డిఫాల్ట్ హోమ్ ఉంటుంది కాబట్టి నేను హోమ్ నేమ్ ఇస్తున్నాను, హోమ్ కంట్రోలర్ అని. సో కంట్రోలర్ క్రియేట్ అయింది, చూడండి హోమ్ కంట్రోలర్. సో బై డిఫాల్ట్ గా ఇండెక్స్ మెథడ్ లోడ్ అయింది. ఎవరి కంట్రోలర్, ఈ కంట్రోలర్ క్రియేట్ చేసిన కొత్త కంట్రోలర్ కి
సో మనమేం ఇదే మెథడ్ అయినా యూస్ చేసుకోవచ్చు వ్యూ క్రియేట్ చేయడానికి. లేదు మనకు నచ్చిన నేమ్ తో కూడా యాక్షన్ మెథడ్ నేమ్ ఇచ్చి కొత్త తీసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను ఇదే నేమ్ తోనే వ్యూ క్రియేట్ చేస్తాను. దీనికి ఒక వ్యూ పేజ్ యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ హోమ్ ఫోల్డ్ చూడండి, ఇక్కడ హోమ్ ఫోల్డర్ అయితే పడింది, ఇంకా వ్యూస్ యాడ్ చేయలేదు. దీనికి జస్ట్ హోమ్ కంట్రోలర్ క్రియేట్ చేస్తానే వ్యూస్ లో హోమ్ ఫోల్డర్ జనరేట్ అయింది. బట్ మనం ఒకసారి వ్యూ యాడ్ చేస్తే అక్కడ పేజ్ కూడా జనరేట్ అయింది. యాడ్ వ్యూ MVC5 యాడ్. సో బై డిఫాల్ట్ గా అదే ఉండిలేండి. మనం ఇక్కడ లేఅవుట్ పేజ్ ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి అవసరం లేదు. యాడ్ పేజీ లోడ్ అయింది. సో సింపుల్ వ్యూ లోడ్ అయింది. సో ఏం లేదు, టైటిల్ వచ్చేసి ఇండెక్స్ పేజ్ ఉంది. ఇండెక్స్ పేజ్ కాబట్టి ఇండెక్స్ అండ్ టైటిల్ ఉంది. మన వ్యూ నేమ్ వచ్చేసి ఇక్కడ తీసుకుంది. సో ఇక్కడ నేను కొంచెం కోడ్ రాస్తాను, బట్ మేక్ షూర్ నేను టైం వేస్ట్ చేయకుండా కొంచెం ఫాస్ట్ గా టైప్ చేసి ఎగ్జాంపుల్ చేస్తాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్ ఇది HTML కోడ్ ఇక్కడ ప్లే చేసి కోడ్ తీసేస్తాను. చూడండి ఏం లేదు దీంట్లో, అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి డేటా అనటేషన్స్ డాట్ మోడల్స్ డాట్ స్టూడెంట్ మోడల్. సో దీని గురించి మీరు ఈ లైన్ నేను తర్వాత చెప్తాను సరే. ఓకే, సో ఇక్కడ చూడండి సింపుల్ ఒక H2 ట్యాగ్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది మామూలు H2 ట్యాగ్ యూజింగ్ HTML బిగిన్ ఫామ్ స్టూడెంట్ మెథడ్స్ ఫామ్. మనం ఇప్పుడు ఒక ఫామ్ ని డేటా మనం ఇంతవరకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఎట్లా చూసాం. మనం ఒక ఫామ్ డేటాని సబ్మిట్ చేయాలంటే మనం సబ్మిట్ బటన్ సైన్ అప్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనం అజాక్స్ ఫంక్షన్ jQuery అజాక్స్ ఫంక్షన్ కాల్ చేసి అక్కడ నుంచి కంట్రోలర్ యాక్షన్ మెథడ్ కి మనము డాలర్ అజాక్స్ ఫంక్షన్ యూజ్ చేసి $అజాక్స్ ఫంక్షన్ యూజ్ చేసి కంట్రోలర్ యాక్షన్ మెథడ్ కి డేటా పంపిస్తాం. కానీ ఇంకొక అట్లా jQuery యూజ్ చేయకోకుండా ఇంకొక వేలో కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. అది ఈ HTML మన MVC లో వచ్చేసి బిగిన్ ఫామ్ HTML.begin ఫామ్ అని మనం ఇక్కడ ఏ యాక్షన్ మెథడ్ పంపించాలి, ఏ కంట్రోలర్ అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తే, సో ఫామ్ మెథడ్ డాట్ పోస్ట్ అని పంపిస్తే 3 పారామీటర్స్ యూస్ చేస్తే ఏ కంట్రోలర్ యాక్షన్ మెథడ్. సో అక్కడ యాక్షన్ మెథడ్ నేమ్ ఇక్కడ ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్ హోమ్, సో ఫామ్ మెథడ్ పోస్ట్ అంటే. సో ఈ ఫామ్ మనం ఎప్పుడైతే ఇన్పుట్ టైప్ సబ్మిట్ ఈ బటన్ క్లిక్ చేస్తామో, సో ఆబ్వియస్ గా ఈ డేటా అంతా మన ఫామ్ లో ఉన్న డేటా అంతా ఈ యాక్షన్ మెథడ్ కి ఈ కంట్రోలర్ లో ఏ కంట్రోలర్ అయితే ఆ కంట్రోలర్ నేమ్, ఆ కంట్రోలర్ లోని యాక్షన్ మెథడ్ కి ఇక్కడ ఏమైతే ఇస్తామో ఆ యాక్షన్ మెథడ్ కి ఈ డేటా అంతా వెళ్ళిపోద్ది. సో అక్కడ కూడా ఒక మోడల్ ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటుంది. అక్కడ జేసన్ ఆబ్జెక్ట్ మన క్లాస్ ఆబ్జెక్ట్ ఎట్లా రిసీవ్ చేసుకుంటుందో సేమ్ థింగ్ ఇక్కడ కూడా క్లాస్ ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటుంది. ఎందుకంటే మెయిన్ ఫామ్ డేటా కాబట్టి చాలా వాల్యూస్ ఉంటాయి కాబట్టి, సో చాలా వాల్యూస్ స్టోర్ చేసుకుంటే క్లాస్ ఆబ్జెక్టే హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ అన్ని మన క్లాస్ ఆబ్జెక్ట్ లో పెట్టుకుంటాం, అదే క్లాస్ నే ఇక్కడ ఈ మెథడ్ లో పారామీటర్ గా ఇచ్చింటాము. సో అది స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో అర్థమైందా? ప్రస్తుతానికి ఇది ఈ HTML బిగిన్ ఫామ్ అంటే ఇది ఆటోమేటిక్ గా సబ్మిట్ అయిపోద్ది. సో తర్వాత ఇక్కడ చూడండి సింపుల్ OLLI ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ యూజ్ చేసినాం. మీకు తెలుసు లిస్ట్ ట్యాగ్ అంటే ఏంటనేది. ఇక్కడ చూడండి మామూలుగా అయితే మనం ఇంతకుముందు లేబుల్ నార్మల్ HTML కోడ్ తీసుకొని లేబుల్ టెక్స్ట్ బాక్స్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టెక్స్ట్ బాక్స్ అని తీసుకున్నాం. ఇక్కడ @HTML లేబుల్ ఫర్ @HTML టెక్స్ట్ బాక్స్ ఫర్ @HTML డాట్ వాలిడేషన్ ఫార్ అని వచ్చింది అనుకో లాస్ట్ లో లేబుల్ ఫర్ టెక్స్ట్ బాక్స్ అంటే దీనిలోనే స్ట్రాంగ్లీ టైప్డ్ కంట్రోల్స్ అంటాం. MVC లో స్ట్రాంగ్లీ టైప్డ్ కంట్రోల్స్ అంటాం. స్ట్రాంగ్లీ టైప్డ్ కంట్రోల్స్ అంటే ఏంటంటే ఈ టెక్స్ట్ బాక్సెస్ దీనికి ఇచ్చే ఇన్పుట్ మన మోడల్ ఫైల్, మన మోడల్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ మోడల్ తో అసోసియేట్ అయి ఉంటుంది. అర్థమైందా? ఏ వాల్యూ ఇచ్చినా డైరెక్ట్ గా ఆ మోడల్ కి అసైన్ అయిపోద్ది. దాన్ని ఇట్లా చూడండి, ఈ వాల్యూ వచ్చేసి ఎం అనే నేమ్ అంటే ఇది ఒక ప్రాపర్టీ, మోడల్లో ఒక ప్రాపర్టీ. సో ఆ మోడల్ ఏంటనేది మనం క్రియేట్ చేద్దాము. క్రియేట్ చేసిన తర్వాత మీకు అర్థమైంది. సో ఇట్లా HTML లేబుల్ ఫార్ అనేది టెక్స్ట్ బాక్స్ ఫార్ ఇట్లాంటి కంట్రోల్స్ ఇవన్నీ స్ట్రాంగ్లీ టైప్డ్ కంట్రోల్స్ అంటాం. సో దీని ఇన్పుట్ కూడా మనం వ్యాలిడేట్ చేయొచ్చు అనమాట స్ట్రాంగ్లీ టైప్డ్ కంట్రోల్స్ అంటే. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే
సింపుల్ లాస్ట్ లో ఏం లేదు, ఇవన్నీ H3 H4 ట్యాగ్, జస్ట్ వ్యూ బ్యాక్ డాట్ నేమ్. సో ఎవరైనా ఈ వ్యూ లోడ్ అవ్వక ముందే ఇక్కడ నుంచి ఏదైనా డేటా పాస్ చేస్తే, అర్థమైందా? సో ఆ వ్యూ బ్యాక్ డాట్ నేమ్ అనేది తెలుసు మీకు. ఇక్కడ నేమ్ అనేది సింపుల్ టెక్స్ట్ నార్మల్ HTML బోల్డ్ ట్యాగ్ లో వస్తుంది అంతే. సో మనం బీ ట్యాగ్ లో యూజ్ చేసినాం కాబట్టి. అండ్ @వ్యూ బ్యాక్ నేమ్ అంటే @వ్యూ బ్యాక్ అంటే మీకు తెలుసు. సో ఏదైనా మనం డేటా పాస్ చేస్తే వ్యూకి అది వచ్చి ఇక్కడ డిస్ప్లే అయ్యింది ఈ ప్లేస్ లో. సో ఇంకేముంది ఇక్కడ, సింపుల్ అంతే. ఒక సేమ్ లిస్ట్ 4 ఫీల్డ్స్ తీసుకున్నాం ఓవరాల్ గా. అండ్ వాలిడేషన్ మెసేజ్ ఫార్ అంటే ఏంటంటే, వాలిడేషన్ మెసేజ్ ఫార్ అనేది ఇది ఒక లేబులే. ఆ, మనం ఏదైతే ఎర్రర్ చూపిస్తామో, సో యూజర్ నేమ్ కెనాట్ బి ఎంటీ అట్లా ఎర్రర్ చూపిస్తాం కదా, అది చూద్దాం. సో దీనికి కరెక్ట్ గా మీకు అర్థం అవ్వాలంటే, సో మోడల్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఈ మోడల్ క్రియేట్ చేస్తే మీకు అర్థమైంది తర్వాత ఎట్లా మ్యాప్ అవుతుంది. సో మనకి ఇది స్టూడెంట్ మోడల్ కదా, మోడల్స్ డాట్ స్టూడెంట్ మోడల్. నేను స్టూడెంట్ మోడల్ అనే నేమ్స్ క్రియేట్ చేస్తాను. క్లాస్ యాడ్ యాడ్ న్యూ ఐటమ్ అయినా తీసుకొని క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. క్లాస్ ఫైల్ క్లాస్ ఫైల్ తీసుకొని స్టూడెంట్ మోడల్ యాడ్ స్టూడెంట్ బాగుంది. సో ఇండెక్స్ లో ఇక్కడ చూడండి డేటా అనటేషన్స్. ఇది ఏంటంటే ఇది జస్ట్ నేమ్ స్పేస్. @మోడల్ అని మనం నేమ్ స్పేస్ ని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ CSHTML లో ఇంపోర్ట్ ఏంటంటే, సో సింపుల్, మనం ఇక్కడ C# లో ఇంపోర్ట్ చేస్తాం కదా, యూజింగ్ సిస్టమ్ డాట్ డేటా అనటేషన్స్ డాట్ మోడల్స్ అని ఇట్లా. సో ఇక్కడ యూజ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి @మోడల్ అనేది, తర్వాత ఏంది మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి డెమో డేటా అనటేషన్స్ డెమో. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది మనకి. సో అప్పుడు ఏం చేయాలి, డేటా అనటేషన్స్ డెమో డాట్ మోడల్స్ డాట్ స్టూడెంట్ మోడల్. చూడండి ఇప్పుడు ఎర్రర్ పోయింది. మన ప్రాజెక్ట్ నేమ్ డాట్ మోడల్స్, ఇది నేమ్ స్పేస్. CSHTML ఇంపోర్ట్ చేయాలంటే మోడల్ ని @మోడల్ ఇచ్చేసి మన ఆ ప్రాజెక్ట్ నేమ్ ఆ మోడల్స్ ఫోల్డర్ డాట్ ఏ ఫైల్ స్టూడెంట్ మోడల్ కదా, సో అది నేమ్ స్పేస్ దాని మీనింగ్. సో అది ఇప్పుడు ఏం చేయాలి, స్టూడెంట్ మోడల్ క్రియేట్ చేస్తాం. ఇందులో ప్రాపర్టీస్ కూడా డిక్లేర్ చేద్దాం. సో టైం ఎక్కువ సింపుల్ కోడ్ మీకు అర్థమైంది. సో ఎందుకు ఎర్రర్ వస్తుందంటే, ఇఫ్ రిక్వైర్డ్ స్ట్రింగ్ లెంత్ ఇవన్నీ దీనిలో నేమ్ స్పేసెస్ వచ్చేసి ఇక్కడ మనము ఇంపోర్ట్ చేయాలి. అదేం చేసినాం మనం ఇంతకుముందు, ఏ నేమ్ స్పేస్ లో ఉంటాయన్న యూజింగ్ డాట్ డేటా డాట్ డాట్ నేమ్ స్పేస్ సిస్టమ్ డాట్ డేటా అనటేషన్స్ కాంపోనెంట్ మోడల్, సారీ సిస్టమ్ డాట్ కాంపోనెంట్ మోడల్ డాట్. సో ఈ నేమ్ స్పేస్ లో చూడండి ఇప్పుడు ఎన్ని ఎర్రర్స్ పోయింది. సో ఈ రిక్వైర్డ్, ఈ స్ట్రింగ్ లెంత్, డేటా టైప్, మ్యాక్స్ లెంత్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ ఈ యాట్రిబ్యూట్స్, ఈ ఫీల్డ్స్ అన్ని ఈ క్లాస్ లో ఉంటాయి అన్నమాట, ఈ నేమ్ స్పేస్ లో ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే మనం సింపుల్ గా ఇక్కడ చూడాలంటే మెయిన్ మన ప్రాపర్టీస్ ఏంటి, ఐడి అండ్ స్ట్రింగ్ నేమ్, నేమ్ ఒకటి, ఈమెయిల్ ఒకటి, అండ్ కన్ఫర్మ్ ఈమెయిల్ అండ్ ఏజ్. ఓకే, ఓన్లీ 1 2 3 4 ప్రాపర్టీస్ మేజర్ గా మనం చెక్ చేస్తాం ఇక్కడ. సో ఇల్లు ఎర్రర్ అని చూపిస్తుంది. లెట్ మీ రన్ దిస్ అప్లికేషన్. ఐ థింక్ బిల్డ్ అది రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో బిల్డ్ అయిన తర్వాత ఈ స్టూడెంట్ మోడల్ రిఫ్లెక్ట్ అయ్యి అందుకే జరుగుతుంది. సో నో వరీ అబౌట్ ఇట్. సో ఇండెక్స్ ఫైల్, మన ఇండెక్స్ పేజ్ రన్ చేద్దాం, చూద్దాం అవుట్పుట్ ఎలా వచ్చింది, LI ట్యాగ్స్.
ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో అడుగుతారు డేటా అనలిటిషన్స్ అంటే ఏంటి అనేది. సో మనం చెప్పొచ్చు. సో వాలిడేషన్స్, క్లయింట్ సైడ్ వాలిడేషన్స్ యూజ్ చేయడానికి ASP.NET లో డేటా అనలిటిషన్స్ వాడతాము. సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఎట్లాంటి వాలిడేషన్స్ యూజ్ చేస్తారంటే ఇందులో మీరు కొన్ని సెలెక్ట్ చేసుకొని కొన్ని ప్రాక్టీస్ చేసి అవి చెప్పండి. చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. సో నేమ్, ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, ఏజ్, ఇవి మనము తీసుకున్న మోడల్లో. చూడండి ఇక్కడ నేము, లేబుల్ వచ్చేసి నేము, ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, ఏజ్, 4 ఫీల్డ్స్ అన్నమాట. సో ఆ 4 ఫీల్డ్స్ ఇక్కడ మన స్టూడెంట్ మోడల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ టెక్స్ట్ ఎట్లా వచ్చిందంటే మనం హార్డ్ కోడ్ చేసింటే రాలేదు. ఈ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మన హోమ్ ఇండెక్స్ మెథడ్ లో లేబుల్ ఫార్ నేమ్ అంటే నేమ్ అంటే ఈ స్టూడెంట్ మోడల్లో ఇదంతా మోడల్. సో ఇక్కడ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇదే టెక్స్ట్ అక్కడ ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ వచ్చిన ప్రతి టెక్స్ట్ ఇక్కడ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ప్రింట్ అయింది. చూడండి ఈమెయిల్ కానీ కన్ఫర్మ్ ఈమెయిల్ కానీ. అర్థమవుతుందా? సో ఇక్కడ లేబుల్ కానీ టెక్స్ట్ కానీ ప్రాపర్ ఇక్కడ టెక్స్ట్ బాక్స్ ఫార్ అంటే కూడా m.name అంటే ఈ వాల్యూ ఏదైతే అసైన్ అవుతుందో సో ఆటోమేటిక్ గా ఇక్కడ మనం ఎంటర్ చేస్తేనే అది వచ్చేసి టెక్స్ట్ బాక్స్ కి ఈ మోడల్ కి అసైన్ అయింది. అర్థమవుతుందా? ఈ మోడల్ స్టూడెంట్ మోడల్ కి ఒక నేమ్ మనం టెక్స్ట్ బాక్స్ లో ఏదైనా ఎంటర్ చేస్తే అది ఈ వాల్యూకి ఆటోమేటిక్ గా అసైన్ అయింది. సో అది ఈ టెక్స్ట్ బాక్స్ ఫర్ నేమ్. అండ్ వాలిడేషన్ మెసేజ్ ఫర్ అంటే ఏంటంటే ఇప్పుడు నేమ్ ఫీల్డ్ ఉంది. నేమ్ ఫీల్డ్ లో ఎర్రర్ మెసేజ్ ఉంటుంది. ప్రతిదానికి ఎర్రర్ మెసేజ్ అనేది కంపల్సరీ. ఏం ఎర్రర్ మెసేజ్ చూపించాలి అట్ ద ఎండ్ ఏదైనా ఫెయిల్ అయితే. సో ఇప్పుడు నేమ్ ఫీల్డ్ కి ఏముంది? నేమ్ ఈస్ రిక్వైర్డ్ ఏబిసి ఏదో సంథింగ్ అనేది ఎగ్జాంపుల్. ఏదైనా మనం కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇట్లా టెక్స్ట్ పెట్టినా కూడా అది కూడా వస్తుంది. మనం యాడ్ చేయాలంటే ఎక్స్ట్రా ఏదైనా సంథింగ్ మనం చేంజ్ చేయాలంటే. ఓకే. సో అది సో నేమ్ ఈస్ రిక్వైర్డ్. వాలిడేషన్ మెసేజ్ అంటే ఇక్కడ మనం ప్రాపర్టీకి ఇచ్చే ఎర్రర్ ఏదైతే ఉంటుందో దాన్నే ఈ వాలిడేషన్ మెసేజ్ ఫర్ లో ఇది డిస్ప్లే అయింది. అర్థమైందా? చూడండి రన్ చేస్తాను ఇది. అండ్ రన్ చేస్తే బాగుంది. సో అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. సో ఈ HTML లేబుల్ ఫార్ అంటే ఇది డేటా అనోటేషన్స్ ఏంటంటే సో కంప్లీట్ గా మోడల్ తో బైండ్ అయి ఉంటుంది. సో మోడల్ మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసినాం స్టూడెంట్ మోడల్ తో. సో ఈ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఈ ఫీల్డ్స్ ఆల్రెడీ ఇక్కడ ఇంటర్లింక్ అన్నమాట. మనం మోడల్ క్రియేట్ చేస్తే సో ఈ లేబుల్ కి సేమ్ ఈ మోడల్లో ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇదే నేమే ఇక్కడ ఏదైతే టెక్స్ట్ డిస్ప్లే చేస్తుందో అదే ఆ లేబుల్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. సో టెక్స్ట్ బాక్స్ ఫార్ అని ఉంది. సో ఈ ప్రాపర్టీస్ లో ఈ నేమ్ ఏదైతే వాల్యూ ఇక్కడ మనం టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఇస్తామో అది ఇమీడియట్ గా ఈ మోడల్ రీడ్ చేసుకుంటుంది. సేమ్ సేమ్ అట్నే. సో ఇది ఏదైనా మనం ఇచ్చిన ఇన్పుట్ లో ప్రాపర్ ఇన్పుట్ కరెక్ట్ గా లేదు, ఎర్రర్ మెసేజ్ చూపించడానికి ఇక్కడ వాలిడేషన్ మెసేజ్ ఫార్ అనేది యూజ్ చేస్తాం. సో అది కొన్ని ఎగ్జాంపుల్స్ రన్ చేద్దాము, మనకు అర్థమైంది. సో తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి మనం ఫామ్ సబ్మిట్ చేస్తే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే స్టూడెంట్ డీటెయిల్స్ హోమ్ కంట్రోలర్ లోని స్టూడెంట్ డీటెయిల్స్ అనే మెథడ్కి వెళ్తుంది. సో హోమ్ కంట్రోలర్ లో స్టూడెంట్ డీటెయిల్స్ అనే మెథడ్ లేదు. సో దాన్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత అప్లికేషన్ రన్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ అర్థమైంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే సింపుల్ గా మెథడ్ ఉంది మన దగ్గర. సో దాన్ని కాపీ పేస్ట్ చేసి సింపుల్ మెథడ్ రన్ చేసాము. చూడండి యాక్షన్ మెథడ్ స్టూడెంట్ మోడల్ ఎక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది చూడండి. యూజింగ్ నేమ్ స్పేస్ వచ్చారు కదా, ప్రాజెక్ట్ నేమ్ ఏంటి డేటా అనోటేషన్స్ డెమో డాట్ మోడల్. స్టూడెంట్ మోడల్ మీరు అబ్జర్వ్ చేస్తారా? నేను ఇంత ముందు కూడా మనము
ఇది స్టూడెంట్ మోడల్ అనే క్లాస్, దీని పారామీటర్ ఉంది. ఇదేంటి క్లాస్, దీని ఆబ్జెక్ట్. సో ఇంత ముందు కూడా మనం అబ్జర్వ్ చేస్తాము, ఎప్పుడైనా జేక్వైరీ లో కూడా జేసన్ ఆబ్జెక్ట్ పంపించేటప్పుడు రిసీవ్ చేసుకునేది క్లాస్ ఆబ్జెక్టే ఉంటుంది. ఎందుకంటే మెనీ వాల్యూస్ ఉంటాయి. అర్థమైందా? మేక్ సెన్స్ కదా మీకు జనరల్ గా ఆలోచించినా కూడా. సో ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. ఒక్కొక్క వాల్యూ, ఒక్కొక్క ఫీల్డ్ వాల్యూ సేవ్ చేయాలంటే మనం క్లాస్ ఆబ్జెక్ట్ అయితేనే రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాస్ ఆబ్జెక్ట్ లో ఆ ప్రాపర్టీస్ అన్ని మనం ఆల్రెడీ డిక్లేర్ చేస్తాం కాబట్టి, సో ఆ క్లాస్ ఆబ్జెక్టే రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ స్టూడెంట్ మోడల్ అనేది చూడండి, హోమ్ కంట్రోలర్ లో స్టూడెంట్ మోడల్. సో స్టూడెంట్ మోడల్ ఎందుకు తీసుకున్నాం? సో స్టూడెంట్ మోడలే మనం ఆల్రెడీ ఇది ఇక్కడ వ్యూ కూడా స్టూడెంట్ మోడల్ తోనే బైండ్ చేసినాం. సో ఇక్కడ వచ్చిన ఇన్పుట్స్ ఆబ్వియస్ గా స్టూడెంట్ మోడలే ఉంటాయి. సో దీన్ని రిసీవ్ చేసుకోవాలన్నా కూడా కంట్రోలర్ లో స్టూడెంట్ సేమ్ క్లాస్ యూజ్ చేసి దాని ఆబ్జెక్ట్ కి అసైన్ చేస్తాం. సో ఆబ్వియస్ గా ఈ ఆబ్జెక్ట్ కి అసైన్ అయింది ఇక్కడ, అక్కడ నుంచి. సో తర్వాత ఏందనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒకసారి అప్లికేషన్ రన్ చేస్తాం. అర్థమవుతుందా? సో జనరల్ గా ఇక్కడ మీరు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సో ఎప్పుడైనా కానీ మనం ఇట్లా మెనీ వాల్యూస్ పాస్ చేస్తాం. ఇవన్నీ ఒక్కొక్క ఫీల్డ్ అవుట్పుట్. సో ఇదొక ఫీల్డ్, ఇదొక ఫీల్డ్, ఇదొక ఫీల్డ్, ఇదొక ఫీల్డ్ అనుకో. జనరల్ గా మనం ఇదొక వాల్యూ. సో నేమ్ అనేది ఒక కాలం, ఇదొక కాలం, ఇదొక ఫీల్డ్ అన్న, కాలం అన్న, ఏజ్ అన్న. సో ఇవన్నీ మనం ఇక్కడ సి షాప్ లో ఒక ప్రాపర్టీస్ అసైన్ చేస్తాం. అర్థమైందా? ఆ ప్రాపర్టీస్ అన్ని ఎక్కడ పెడతాం? ఒక క్లాస్ లో పెట్టుకుంటాం. సో ఈ వాల్యూస్ అన్ని మనం అసైన్ చేయాలంటే సి షాప్ లో ఏం చేస్తాం? ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, ఎందుకంటే ఆబ్జెక్ట్ లో ఆ ప్రాపర్టీస్ అన్ని ఉంటాయి క్లాస్ లో. సో ఈ వాల్యూస్ అన్ని డైరెక్ట్ గా ప్రాపర్టీ వాల్యూస్ అసైన్ అవుతాయి. అక్కడ నుంచి మనం సి షాప్ పంపిస్తాం. అర్థమైందా? ఈ పాయింట్ ఎప్పుడు మర్చిపోతుంటే. సో ఈ వాల్యూస్ అన్ని ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ సేవ్ చేయాలంటే మనం అన్ని ఈ ఫీల్డ్స్ అన్ని మనం ప్రాపర్టీస్ రూపంలో సి షాప్ లో క్రియేట్ చేస్తాం. సో ఆ క్లాస్ ఆబ్జెక్ట్ అసైన్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ కి మనం ఇచ్చినామంటే డైరెక్ట్ గా ఈ ఫీల్డ్స్ అట్ ఏ టైం మనం ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో ఈ వాల్యూస్ అన్ని ఆ క్లాస్ ఆబ్జెక్ట్ కి బైండ్ అవుతాయి అనమాట. సో అది మనం చేసిన ఆబ్జెక్ట్ అయినా యూజ్ చేయొచ్చు. ఇట్లా మోడల్లో ఇట్లా మోడల్ ఫైల్ ఇట్లా క్రియేట్ చేసి ఆ మోడల్ ఫైల్ ని దానిపైన సబ్మిట్ చేయొచ్చు 2 ways లో. ఓకే, సో అది. సో ఇప్పుడు మనం కొంచెము ఈ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? స్టూడెంట్ మోడల్ హోమ్ కంట్రోలర్ లోని స్టూడెంట్ డీటెయిల్స్ కి వెళ్తాను. ఇక్కడ నేను ఒక బ్రేక్ పాయింట్ కూడా పెట్టింటాను. సో సమ్ వాల్యూస్ నేను ఇస్తాను, సమ్ ఎంప్టీని ఇస్తాను, సమ్ ఏదో ఫిల్ చేసిన. జస్ట్ నేను సబ్మిట్ బటన్ కొడతా, ఏమైతే చూద్దాం. చూడండి ఇక్కడ వచ్చింది స్టూడెంట్ మోడల్లో. ఇక్కడ మన డేటా అంతా ఈ ఆబ్జెక్ట్ వచ్చింది. కాంటాక్ట్ చెక్ చేద్దాం. సో ఓన్లీ ఈమెయిల్ నేను ఇది ఒక్క వాల్యూ ఇచ్చిన, మిగతావన్నీ నల్ జీరో ఆటోమేటిక్ గా తీసుకున్నాయి. ఓకే, ఎందుకంటే నేను ఇవ్వలేదు. సో ఇది ఆబ్వియస్ గా ఇక్కడ చూడండి, మోడల్ స్టేట్ అనేది ఇది సి షార్ప్ ఆటోమేటిక్ గా కంట్రోలర్ లో ఒక ప్రాపర్టీ. సో ఇది ఏంటంటే ఈజ్ వాలిడ్. ఇది మీరు ఎక్కువ దీని గురించి ఆలోచించద్దండి, అది ఆల్రెడీ చూడండి కాంటాక్ట్ చూపిస్తాను. గో టు డెఫినేషన్ వెళ్తే చూడండి, ఇది వచ్చేసి సిస్టమ్ డాట్ ఎంబీసీ నేమ్ స్పేస్ లో మామూలుగా కంట్రోలర్ క్లాస్ లోనే ఇది ఒక ప్రాపర్టీ. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే మోడల్ స్టేట్ డిక్షనరీ ఉంది. సో ఈ ప్రాపర్టీ మీకు ఎక్కువ ఇన్ డెప్త్ గా అయితే కన్ఫ్యూజ్ అవుతారు ప్రస్తుతానికి. సో మీరు ఏంటంటే ఇది బై డిఫాల్ట్ గా షీ షాప్ లో ఒక ప్రాపర్టీ మన ఎంబీసీ లో. సో ఇది మోడల్ డాట్ ఈ స్టేట్ ఈజ్ వాలిడ్ అనే ఏం చేస్తుంది, బూలియన్ రిటర్న్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. సో ఈ మోడల్ స్టేట్ ఇన్పుట్. సో ఇక్కడ మనం ఇచ్చిన ఇక్కడ కండిషన్స్ పెట్టినాం. ఇక్కడ మనం అక్కడ రాస్తాం కదా ఇఫ్ కండిషన్స్. ఇఫ్ ఈ నేమ్ ఈక్వల్స్ టు ఎంటీ, లేదు ఈ ఫీమేల్ ఫార్మాట్ వ్యాలిడ్ అయితే మనం అన్ని వ్యాలిడేషన్ చెక్ చేస్తాంలే. సో అవన్నీ ఇక్కడ ఇవే అన్నమాట. స్ట్రింగ్ లెంత్ అంటే ఆటోమేటిక్ గా స్ట్రింగ్ లెంత్ మినిమం లెంత్ 6 లేకపోతే ఎర్రర్ వస్తుంది. 50 మాక్సిమం లెంత్ 50, మినిమం లెంత్ 6 లేకపోతే ఎర్రర్ వస్తుంది. మినిమం లెంత్ ఈస్ రిక్వైర్డ్ లైక్ దట్, ఎర్రర్ వస్తుంది అట్లా. సో ఇవన్నీ మనం కొన్ని దానికి వయలేషన్ పెడతాం, కొన్ని ఆబ్వియస్ గా అదే రిటర్న్ చేస్తుంది. ఏ ఏ ఎర్రర్ మెసేజ్ అయితే రావాలో ఆ ఎర్రర్ మెసేజ్. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, మనం ఏమి ఇవ్వలేదు. సో అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో
ఇక్కడ మోడల్ స్టేట్ ఈజ్ వ్యాలిడ్ అంటే అంత ప్రాపర్ గా, దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్స్ అన్ని ప్రాపర్ గా ఇస్తే అది వ్యాలిడ్ అయిపోద్ది అంత ప్రాపర్ డేటా. లేదు అంటే ఇది ఎర్రర్ కాకుండా ఎల్స్ బ్లాక్ లో నో డేటా అని మళ్ళీ నెక్స్ట్ వస్తుంది చూడండి. సో ఇక్కడేమో నో డేటా వచ్చింది ఎందుకంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇక్కడ నో డేటా వచ్చింది. బట్ ఇక్కడ మోడల్ స్టేట్ ఫెయిల్ అయింది కాబట్టి, ఫెయిల్ అయితే ఇమీడియట్ గా ఏమొస్తాయి ఇక్కడ మనం ఎర్రర్ మెసేజ్ చూపించాం కదా, వాలిడేషన్ మెసేజ్ ఫార్ అనేది. సో అందుకే నేమ్ ఈస్ రిక్వైర్డ్ ఏబిసి, నేమ్ ఈస్ రిక్వైర్డ్ ఏబిసి అనేది ఇక్కడ చూడండి స్టూడెంట్ మోడల్లో మనం ఆల్రెడీ రిక్వైర్డ్ ఈ ఎర్రర్ మెసేజ్ చూపిస్తున్నాం. అట్లనే ఇన్కరెక్ట్ ఈమెయిల్ ఫార్మేట్, ఇన్కరెక్ట్ ఈమెయిల్ ఫార్మేట్ అనేది ఇప్పుడు నేను ఏదో ఈమెయిల్ ఇచ్చిన, సో ఈమెయిల్ ఈజ్ రిక్వైర్డ్ అని చూపించట్లే. సో నేను ఇచ్చిన రెగ్యులర్ ఈమెయిల్ ఇక్కడ చూడండి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రాపర్ వాల్యూలో లేకపోతే ఈ ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఇక్కడ ఇంకో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కూడా చెక్ చేసినాం మనం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అక్కడ జేక్వేర్ లో మామూలుగా చెక్ చేసినాం. సో ఇక్కడ సో ఇది ఆటోమేటిక్ గా రిజెక్ట్స్ కూడా ఇక్కడే పెట్టినాడు. సో ఈ ఫార్మేట్ లో లేకపోతే @.com. సో ఎర్రర్ మెసేజ్ ఏమని చూపిస్తాడు, ఇన్కరెక్ట్ ఈమెయిల్ ఫార్మేట్. ఇది ఇంకా చేంజ్ చేయాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే ఇట్లా కూడా. ఓకే, సో ఇన్కరెక్ట్ ఈమెయిల్ ఫార్మేట్. సో కన్ఫర్మ్ ఈమెయిల్ కూడా ఏమొచ్చింది ఇక్కడ, కన్ఫర్మ్ ఈమెయిల్ రిక్వైర్డ్. సో మనం అసలు ఎంటర్ చేయలేదు కాబట్టి రిక్వైర్డ్ వచ్చింది, ఏజ్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, సో మనం ఇప్పుడు ప్రాపర్ గా ఎంటర్ డేటా ఫిల్ చేద్దాము. సో ఇది కూడా abc.com అని ఇస్తాను. సో కన్ఫర్మ్ ఈమెయిల్ కూడా, కన్ఫర్మ్ ఈమెయిల్ సంథింగ్ వేరేది ఇచ్చాను. ఓకే, ఏజ్ సబ్మిట్. ఇప్పుడు కన్ఫర్మ్ ఎర్రర్ ఒకటి ప్రాబ్లం ఉంది, సేవ్ స్టూడెంట్ డీటెయిల్స్ అనుకుంటాను. సో వాలిడేట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనము స్టూడెంట్ మోడల్లో ఇక్కడ నేను ఇన్కరెక్ట్ ఈమెయిల్ ఫార్మాట్ అంటే ఈ మెసేజ్ ఎర్రర్ మెసేజ్ లో మనం చేంజ్ అవ్వచ్చని నేను ఇక్కడ ఏదో తిక్క టెస్ట్ ఇచ్చిన, అది రిఫ్లెక్ట్ అవ్వాలంటే సో మళ్ళీ రన్ చేస్తాను. చూడండి సమ్ వాల్యూస్ ఇస్తాను. సమ్ ఏదో ఒకటి అనుకున్నాం. సో కన్ఫర్మ్ నేను సంథింగ్ కన్ఫర్మ్ ఈమెయిల్ పంపిస్తాను. సమ్ ఏజ్ కూడా ఇచ్చాను, సేవ్ స్టూడెంట్ డీటెయిల్స్. చూడండి ఇప్పుడు ఓన్లీ మనం ఇచ్చిన ఇన్పుట్స్ ఏది ప్రాబ్లం ఉంది, కన్ఫర్మ్ ఈమెయిల్ ప్రాబ్లం ఉంది. ఓకే, నేను F10 కొడతాను డైరెక్ట్ గా, ఈమెయిల్ నాట్ మ్యాచ్. అర్థమవుతుంది. సో ఇవి ఎక్కడ చెక్ చేస్తుంది, మనం ఇక్కడ మోడల్ స్టేట్ ఈజ్ వ్యాలిడ్ అని కొడితే సో ఈ ప్రాపర్టీస్ ఇవి వర్క్ అవుతాయి అన్నమాట. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అయిందా, సో తర్వాత డేటా టైప్ డాట్ ఈమెయిల్ అడ్రస్. సో ఇది కంపేర్, ఇది ఎగ్జిక్యూట్ అయింది, ఈ కంపేర్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది డేటా అంటేషన్. ఈమెయిల్ పంపించడం, సో మ్యాచ్ కాకపోతే ఈమెయిల్ నాట్ మ్యాచ్ ఎర్రర్ వస్తుంది. ఒకవేళ ఫార్మేటే సరిగా లేకపోతే మనం ఇచ్చిన ఈమెయిల్ ఇన్కరెక్ట్ ఈమెయిల్ ఫార్మేట్ అట్లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఏజ్ బిట్వీన్ 1 to 121. సో ఏజ్ మస్ట్ బి బిట్వీన్ 1 to 121. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజ్ ఫీల్డ్ 231 ఇచ్చిన, సేవ్ డీటెయిల్స్ కొడతాను. చూడండి ఏజ్ మస్ట్ బి బిట్వీన్ 1 to 130 ఇయర్స్ లోపలే మనం ఇన్పుట్ ఇవ్వాలి. 231 ఇచ్చినా కూడా ఎర్రర్ వస్తుంది. సో ఇవన్నీ మన మామూలుగా అయితే జావా స్క్రిప్ట్ లో మెథడ్స్ రాసి ఆ, ఆ, మన కండిషన్స్ చెక్ చేస్తాం. ఓకే ఇంత లెంత్ ఉంటే, ఇంత ఏజ్ కన్నా ఎక్కువ ఉంటే ఎట్లా. సో ఇక్కడ అట్లా లేదు. ఈ డేటా అనటేషన్స్ అన్ని ఇవన్నీ డేటా అనటేషన్స్ అన్నమాట. రిక్వైర్డ్, సో ఇట్లా రేంజ్, ఇది రేంజ్ అన్నమాట. ఇట్లా 1 to 120 మనం చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. 150 అయినా పెట్టుకోవచ్చు, 1 to 150 అయినా, అర్థమైందా, 1 to 100 అయినా చేసుకోవచ్చు. సో ఇవన్నీ బై డిఫాల్ట్ గా ప్రీ డిఫాల్ట్ గా మన ఎంబీసీ వాళ్ళు ఈ డేటా అనటేషన్స్ ఇస్తారు. మనం ఈ క్లాస్ లో ఉంటాయన్నమాట. ఇట్లాంటివన్నీ ప్రాపర్టీస్ ఇవన్నీ మనం యూజ్ చేయొచ్చు. ఏదైనా స్ట్రింగ్ లెంత్ చెక్ చేయాలంటే స్ట్రింగ్ లెంత్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు. మ్యాక్స్ లెంత్ ఇంతే ఉండాలి, మినిమం లెంత్ ఇంతే ఉండాలి అని ఇట్లా ఇవ్వచ్చు. చూడండి మినిమం లెంత్ 6 ఉండాలి, సో మాక్సిమం లెంత్ కూడా అట్లా ఇవ్వచ్చు, ఇంత పెట్టుకోవచ్చు.
సో అట్లా డేటా అనటేషన్స్ అంటే ఏంటంటే మనము క్లయింట్ సైడ్ వాలిడేషన్స్ యూజ్ చేయడానికి పెట్టడానికి ఇక్కడ ఎంబీసీలో డేటా అనటేషన్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకేనా? సో అవి డేటా అనటేషన్స్ అంటే. సో డేటా అనటేషన్స్ అంటే మనం ఎప్పుడైతే క్లాస్ ఫైల్ క్రియేట్ చేస్తామో ఆ క్లాస్ ఫైల్ ఆ ప్రాపర్టీస్కే ఈ యాట్రిబ్యూట్స్ ఇస్తాం అనమాట. సో దీన్ని యాట్రిబ్యూట్స్ అనొచ్చు. ఓకే. సో ఇవి ఈ యాట్రిబ్యూట్స్ ఇవన్నీ ప్రజెంట్ వచ్చేసి ఎక్కడ ఉంటాయి, సిస్టమ్ డాట్ కాంపోనెంట్ మోడల్ డాట్ డేటా అనటేషన్స్ నేమ్ స్పేస్ లో ఉంటాయి. సో మనకి ఏవైతే అవసరం ఉంటుందో అట్లా మ్యాక్స్ లెంత్ 50 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆటోమేటిక్ గా ఎర్రర్ మెసేజ్ తీసుకుంటుంది. కొన్ని దానికి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఉన్నాయి. సో ఇన్కరెక్ట్ ఈమెయిల్ ఫార్మాట్ అనే దానికి కంపేర్ చేస్తే ఇమీడియట్ గా ఇన్కరెక్ట్ ఫార్మాట్ ఉంటుంది. దీనిలో కూడా మనం ఎర్రర్ మెసేజ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఏదైనా ఓన్ గా టైప్ చేయాలన్నా కూడా ఇవ్వచ్చు, కస్టమైజ్ చేసుకొని కూడా చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే. సో అది డేటా అనటేషన్స్ గురించి. సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీథింగ్ మిస్డ్ హియర్? హోప్ కంట్రోలర్. సో అన్ని ప్రాపర్ గా డేటా ఇచ్చి చెక్ చేద్దాము. సో అన్ని ప్రాపర్ గా ఇస్తే ఎలా వస్తుంది అనేది. సో దీన్ని కూడా ప్రాపర్ గానే ఇస్తాను. ఓకే. సో ఏజ్ కూడా ఓకే. సేవ్ సేవ్ అంటే ఇప్పుడు ఏంటంటే అన్ని వ్యాలిడేషన్ చూడండి అన్ని సక్సెస్ఫుల్ గా అయింది కాబట్టి సో వ్యూ బ్యాక్ లైక్ కూడా ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ వ్యూ బ్యాక్ డాట్ నేమ్ కూడా మనకి ఇప్పుడు రిజల్ట్ వస్తుంది. సో ప్రాపర్ గా డేటా ఇచ్చినాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్ కూడా వచ్చింది. అర్థమైందా? సో అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి ఎర్రర్ ఉన్నా కూడా మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సంథింగ్ టెక్స్ట్ ఇచ్చిన చూడండి, సేవ్ స్టూడెంట్. సో ఎర్రర్ ఉన్నప్పుడు చూడండి కరెక్ట్ ఈమెయిల్ ఫార్మేట్, ఈమెయిల్ నాట్ మ్యాచ్, నో డేటా, ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో. సో అవి అండి. సో సింపుల్ లాస్ట్ ఏంటంటే డేటా అనటేషన్స్ ఏంటంటే క్లయింట్ సైడ్ వాలిడేషన్స్ యూజ్ చేసుకోవడానికి మనం ఎంబీసీలో ఈ డేటా అనటేషన్స్ వాడతాము. సో బై డిఫాల్ట్ గా ఈ అనటేషన్స్ ని మనం మోడల్ క్రియేట్ చేసేటప్పుడే మనం ప్రాపర్టీస్ క్రియేట్ చేసినప్పుడే ఆ ప్రాపర్టీస్ కే ఈ డేటా అనటేషన్స్ అట్రిబ్యూట్స్ ఇచ్చేస్తాము. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ మనం స్ట్రాంగ్లీ టైప్డ్ కంట్రోల్స్ యూజ్ చేసి HTML లో సో ఆ మోడల్ తో ఫీల్డ్స్ ని బైండ్ చేస్తాం, అసోసియేట్ చేస్తాం. సో అది అండి డేటా అనటేషన్స్ అంటే. సో నీకు తెలుసు కదా HTML బిగిన్ ఫామ్ అంటే. బిగిన్ ఫామ్ యూజ్ చేసి మనం అక్కడ jQuery లో సబ్మిట్ చేస్తాంటే కంట్రోలర్ యాక్షన్ మెథడ్కి వెళ్ళాలంటే సో ఇది HTML లో ఈ HTML డాట్ బిగిన్ ఫామ్ యూజ్ చేసి కూడా సబ్మిట్ చేయొచ్చు. సో ఇది ఏ యాక్షన్ మెథడ్ హిట్ చేయాలో అది ఆ యాక్షన్ మెథడ్ నేమో ఏ కంట్రోలర్ లో ఉందో ఆ యాక్షన్ మెథడ్ ఆ కంట్రోలర్ ఇక్కడ ఇస్తాము. సో ఫామ్ మెథడ్ డాట్ పోస్ట్ అంటే ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్ గా ఆ కంట్రోలర్ యాక్షన్ మెథడ్కి వెళ్ళిపోతుంది. సో అది డేటా అనటేషన్స్ గురించి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ అనదర్ టాపిక్.